ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే మేము ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలన్నమాట. విజయవాడ నుంచి వైజాగ్ అనకాపల్లి రావాలి. మన దగ్గర ఫుల్ వర్షాలు కదా, సో అందుకని చెప్పి ఇది నాగపూర్తో బంద్ ట్రైన్. అక్కడి నుంచి డైరెక్ట్ చెన్నై మధురై వెళ్ళిపోద్ది అనమాట, తమిళనాడు. ఇప్పుడు మేము నాగపూర్ దిగేసి అక్కడ విశాఖపట్నం బాబు ఎప్పుడు నేను చూసుకుంటే ఎప్పటికి వచ్చిందో స్టేషన్. ఈరోజు మార్నింగ్ దిగాల్సిన స్టేషన్ సాయంత్రం 4:30 అవుతుంది. ఇంకా ఇప్పుడు వచ్చాము. మళ్ళీ ఇక్కడ నుంచి నాగపూర్ మళ్ళీ వచ్చింది. మేము నాగపూర్ దిగాము కదా, సో ఆ ట్రైన్ మళ్ళీ నాగపూర్ వచ్చింది అనమాట. నైట్ 10:30 ఎంత అయింది. మామూలుగా అయితే సమత ఎక్స్ప్రెస్ వస్తుందని చెప్పాను కదా 1 o'clockకి. సో ఆ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. లక్కీగా మేము. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్స్ విత్ ఉషా. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ప్యాకింగ్ ఏంటి, అప్పుడే మొత్తం అంతా లగేజ్ ప్యాక్ చేసి అడికెళ్తారు అనుకోకండి. మళ్ళీ అయితే ఆంధ్ర వచ్చేస్తున్నాం మేము. ఎందుకు అనుకుంటున్నారా, ఇక్కడికి వచ్చి 2 months కూడా ఇంకా అవ్వలేదు కంప్లీట్గానా. సో ఇప్పుడైతే వస్తున్నాము మేము. వినాయక చవితి ఉంది కదా, సో దానికోసం అని చెప్పి అయితే వస్తున్నాము. ఇక్కడ మా పాప అయితే రెడీ అయ్యింది. అది మొత్తం లగేజ్ మాది. అండ్ ఇంకా బాబా అయితే పడుకున్నాడు. వాడు లేపేసి వాడు రెడీ చేస్తే ఫుల్ చామట్లు. ఇక్కడ 3:30 ట్రైన్ ఈరోజు. టైం ఇంకా 2 అయింది. ఇంకా ఇంట్లోనే ఉన్నాము. సో బాబు ఇంకా పడుకున్నాడు. బాబు లేచి బయట మొత్తం సర్దేసి అన్ని బంద్ చేసి వెళ్ళిపోవడమే ఇంకా. సో ఫైనల్లీ వచ్చేస్తున్నాం మళ్ళీ ఆంధ్ర. అయితే లోపల ఉన్న బండ్లు గిన్నెలు అవి మంచాలు అన్ని తెచ్చి ఇంట్లోకి పెట్టేసాం. ఇంకా మొత్తం ఇంకా బయటన అయితే ఏం ఉండకూడదు, ఇంకా మొత్తం తెచ్చి లోపల పెట్టేసాం. ఇంకా చూడండి ఇంకా చాలా సర్దాల్సినవి ఉన్నాయి. సో ఆటో వచ్చాకైతే మళ్ళీ మాట్లాడుకుందాం మనం. ఓకే, ఫుల్ రెడీ. ఇంకా ఆటో అయితే ఇంకో 2 minutesలో అయితే వచ్చేస్తుంది. బాబు కూడా లేచేసాడు. బెడ్ కూడా మొత్తాన్ని తీసేసాం. ఇంకా పరుపులు అంతా దూరం వచ్చేస్తుంది బాగా కదా. దూరం అయితే బాగా వచ్చేస్తుంది. రాజస్థాన్ దూరికి కొరవే ఉండదు. మా పాప కూర్చుంది. సో ఎండ అయితే బాగా అయిపోయి ఇక్కడ కూర్చున్నాము ఆటో కోసం అనమాట. మొత్తం అన్ని తీసేసి అన్ని బాబు కూడా లేచేసాడు ఇక్కడ. ఇంకా పాప సో ఆటో వస్తే ఎక్కేయడమే. వెళ్ళి కొనది ఇంకా బంద్ చేయలేదు. ఆటో వచ్చాక మంచి వేడిగా వచ్చి బయట సరే ఎండ వస్తుందో. ఎండ అయితే బాగా కాస్తుంది ఇక్కడైతే. సో ఆటో వస్తే ఆటో ఎక్కేయడం అనమాట. ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాం అంట. సో ఆటో ఎక్కాక మిగతా విషయం. ఆటో అయితే వచ్చింది. మేము స్టార్ట్ అయిపోయాము ఇక్కడ. సరే వాళ్ళు తెలుగు లేవు బాయ్లు చెప్తున్నారు. బాయ్ చెప్పు. బాయ్ 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 అంట. సో మేము అయితే స్టార్ట్ అయిపోయాము. స్టేషన్కి ఇక్కడ నుంచి 10 పావుగంట పడుతుంది. ఇక్కడ నుంచి పావుగంట పడుతుంది స్టేషన్కి. అయితే వెళ్ళాక మాట్లాడుకోవచ్చు అక్కడ మీద. అయితే ట్రైన్ ఎక్కాలి. మా అమ్మకి ట్రైన్ అంటే అంత ఆనందము, కానీ ఒక ప్లేస్లో మాత్రం ట్రైన్ అని తిరిగేస్తుంది. స్టార్ట్ అయిపోయాము. బాయ్ బాయ్ బిక్కనీర్. మళ్ళీ వచ్చేస్తాం లేండి. ఒక 4 రోజులు 20 రోజుల్లో వచ్చేస్తాం. ఇప్పుడు బాగా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చింది కొంచెం. మాదైతే స్టార్ట్ అయిపోయింది ట్రైన్. ఇప్పుడు జస్ట్ లాస్ట్ స్టార్ట్ అయింది 3:30కి. ట్రైన్ అయితే ఎక్కిసాము. ఏంటో ఎప్పుడు మాకు ఈ గేట్ పక్కన సీటే వస్తుంది. ఎప్పుడు మేము జర్నీ చేయాలి గేట్ పక్కన సీటు, ఆ తర్వాత సీట్ ఏవో ఒకటి వస్తాయి అనమాట. ఎండ అయితే కాసేస్తుంది. మా పాపకి నిద్ర వచ్చేస్తుంది. ఇక్కడ వెళ్తున్నాను. మా పాప అయితే పై సీట్ ఎక్కేసింది. సైడ్ అప్పరు ఇంకా పక్కన మిడిల్ అయితే వచ్చింది అనమాట. ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. అందరూ హిందీ ముసలికి వచ్చినారు. సొడుగుతున్నారు. చూసారు కదా మా జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది. ఏదో స్టేషన్లో వచ్చి ఆగింది. టైం వచ్చేసి 6 అంతా అయ్యింది. మా బాబు ఇంకా మా ఆయన పడుకున్నారు. మా అమ్మాయికి నాకు రాదనమాట. ఇది ఒక స్టేషన్, చిన్న స్టేషన్. లేదా స్టేషన్లో ఆగింది. నైట్ 8 అయితే అయిపోయింది. లంచ్ చేస్తాం, డిన్నర్ చేస్తాం మేము. నాకు వీడియో తీయడానికి అవ్వలేదు ఇక్కడ.
డిన్నర్ చేసినప్పుడు, ఎందుకంటే ఒకరు బాబుని ఎత్తుకొని ఒకరు డిన్నర్ చేసి ఇంకొకరు బాబుని పెట్టుకొని ఇంకొకరు డిన్నర్ చేస్తామన్నమాట. గేట్ పక్కన సీట్లు ఏంటో వెళ్ళడం రావడం. మా పక్కన ముసలోళ్ళు వచ్చారు, సొడుగా ముసలోళ్ళు. అలా మాట్లాడుతూనే ఉంటున్నారు. మా అబ్బాయి అసలు ఆ సౌండ్స్ పడుకోవట్లేదు. చిన్న సౌండ్ వస్తుంది అసలు పడుకోడు, అలాంటి అంత పెద్ద సౌండ్ ఇక్కడ ఏం పడుకుంటాడు. అసలే ముసలోళ్ళు వాళ్ళు ఇంకా అలా మాట్లాడుతూనే ఉంటున్నారు అనమాట. సో మా వన్ డే ఇలా అయిపోయింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా 2 days ఉండాలి ట్రైన్లోని. సెకండ్ డే ముసరా 2 days తర్వాత అయితే మళ్ళీ దిగుతాము. సో 1 day పూర్తిగా అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాం. ఓకేనా, గుడ్ నైట్. ఇక్కడ మేము లంచ్ చేసి చక్కగా పడుకోవడం రెడీ అవుతున్నాము. అంతలోకి ఇక్కడ భజన అయితే చేస్తున్నారు, అక్కడ చూపిస్తుంది పదండి మీకు. బాబు గుడ్ మార్నింగ్ ఎంపీ మధ్యప్రదేశ్ నుంచి. ఇంకా భోపాల్ అయితే వెళ్తున్నాం. మార్నింగ్ 7:30 ఎంత అయింది. అండ్ ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే మేము ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలన్నమాట. విజయవాడ నుంచి వైజాగ్ అనకాపల్లి రావాలి. మన దగ్గర ఫుల్ వర్షాలు కదా, సో అందుకని చెప్పి ఇది నాగపూర్తో బంద్ ట్రైన్. అక్కడి నుంచి డైరెక్ట్ చెన్నై మధురై వెళ్ళిపోద్ది అనమాట, తమిళనాడు. ఇప్పుడు మేము నాగపూర్ దిగేసి అక్కడి నుంచి విజయవాడ అనకాపల్లి వైజాగ్ రావాలి. ఎలా రావాలి ఆలోచిస్తున్నాము. మధ్యాహ్నం 3 గంటలు నాగపూర్ దిగిపోవాలి. అక్కడి నుంచి పిల్లలతోని లగేజ్తోని ఎలా రావాలి. సో ప్రస్తుతానికి ట్రైన్ అయితే విజయవాడ అయితే వెళ్దాం. నాగపూర్ దిగేసి నాగపూర్ నుంచి మనం అయితే వెళ్ళాలన్నమాట. సో మార్నింగ్ టిఫిన్ ఏం చేస్తాం, ఆకలేస్తుంది నాకైతే. మా ఆయనకి అసలు ట్రైన్లోకి వస్తే పడుకోవడం తప్ప ఆకలేదు ఏమేదు. సో నాగపూర్ ట్రైన్ దిగేసి మళ్ళీ అయితే మాట్లాడుకోవచ్చు. వ్యూ చూడండి ఎంత బాగుందో. రింగ్ రింగ్ సో మేమైతే నాగపూర్ దగ్గరలోకి వచ్చాము. మధ్యాహ్నం 1 గంట అయింది, కానీ ట్రైన్కి ఎక్కడో ఆఫీసర్ దగ్గర 1 hour నుంచి ఇక్కడ ఆఫీసర్ అనమాట. నాగపూర్ వెళ్ళి నాగపూర్ నుంచి స్టేషన్ మారి ట్రైన్ అది మారాలి. విజయవాడ ఫుల్ వర్షాలు మన దగ్గర కాబట్టి విజయవాడ అయితే రావడానికి అవ్వట్లేదు. సో మార్నింగ్ నేను పులిహోర చేశాను నేను. సో పులిహోర అంటే మార్నింగ్ టిఫిన్కి, ఇంకా మధ్యాహ్నం కూడా ఇంకా తినడానికి ఇంకా ఏం రాదు తినడానికి. మార్నింగ్ టిఫిన్కి అయితే పులిహోర అయితే అయిపోయింది. ఏమైందమ్మా? మా పాప ముక్కతో ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. కూర్చుంది సీట్స్లోని.
పిలుస్తుంది. బాబు పడుకున్నాడు అనమాట, అందుకంత మెల్లగా మాట్లాడుతున్నాను. గట్టిగా మాట్లాడుతూ లేచేస్తాడు. ఇక్కడ నుంచి నాగపూర్ వెళ్ళాలి, అక్కడి నుంచి ఇంకో స్టేషన్ ఇంకో ట్రైన్ ఎక్కాలి, అక్కడ ట్రైన్ టికెట్ తీసుకోవాలి. దానికి కూడా ఇంత ప్రాసెస్ ఉన్నది. ముందుగా మెసేజ్ పెడితే బాగుంది కొంచెం, అంటే డైవర్ట్ అయిపోద్ది అని చెప్పి వేరే ట్రైన్గానే వెళ్ళిపోతాము. ట్రైన్ నిన్న 3:30 స్టార్ట్ అయింది. నైట్ 11 o'clock 12కి మెసేజ్ వచ్చింది ట్రైన్ డైవర్ట్ అయిపోయిందని చెప్పేసి. సో మా జర్నీ అయితే కొంచెం ఇంత కష్టంగా అయితే ఎప్పుడైతే జర్నీ అయితే నేను చేయలేదు. దిగమ్మా, అట్లా తిరగాల, అలా తిరగాలి, వెనక్కి తిరిగి దిగాల, అలా దిగాల. దిగుతుంది. ఇంకా దాని మా అమ్మాయికి మిడిల్ బర్త్ అంటే చాలా ఇష్టం, మాకు కూడా అదే వచ్చిందనమాట. సో లేచాక మా బాబు లేచాక ఇంకా 3:30కి అయితే నాగపూర్ వచ్చేస్తుంది. అక్కడి నుంచి అయితే ఇంకో స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వైజాగ్ ట్రైన్ ఎక్కి వైజాగ్ నుంచి మళ్ళీ అనకాపల్లి వెళ్ళాలి. సో అంత జర్నీ అయితే ఉంది. ఎలా జరుగుతుంది ఏంటో ముందుగా చెప్తుంది. ఓకేనా బాబోయ్, అసలు చూసారా వర్షం ఎలా పడుతుందో, దంచేస్తుంది వర్షం అయితే. ఇక్కడ దిగిస్తాం కానీ ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళగలి అర్థం అవ్వట్లేదు. మళ్ళీ నైట్ 2 o'clock ట్రైన్ ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 5 అవుతుంది అనమాట. అంతవరకు ఉండదు. ఇంకో స్టేషన్కి వెళ్ళగానే ఇక్కడ చూసారు అంత వర్షం పడుతుంది. వర్షంలో అసలు ఏ బస్సెస్ వెళ్ళవు, ఏమి వెళ్ళవు. ఇంకా క్యాబ్ కూడా బుక్ చేయడానికి అవ్వదు. ఇలాంటిది అన్నీ చేస్తాను ఎప్పుడు అనుకోలేదు నేను. చూద్దాం నెక్స్ట్ వేరే స్టేషన్కి వెళ్ళడమా, లేదంటే ఇంకానా అంటే నైట్ సమత వచ్చే వరకు వెయిట్ చేయాలి. నైట్ 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. ఎందుకంటే విజయవాడ వల్ల అన్నీ ఇక్కడ నుంచి మారిపోతున్న లైన్లు. స్టేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత అన్నీ ఇంకా చాలా సేఫ్. అక్కడే స్టేషన్ దగ్గరకు వచ్చి ఒక 1 hour 2 hours స్టేషన్ దగ్గరకు వచ్చి ఆపేస్తున్నాడు అనమాట. టైంకి వస్తే పర్వాలేదు, లేదంటే మాత్రం ఇంటికి వెళ్ళినట్టే మేము. చూద్దాం ఎలా ఉంటుందో. కొంచెం లేట్గా వెళ్తాం అంతా, అంతకు మించి ఏం లేదు. ఏంటి నైట్ ట్రైన్ చూపిస్తుందని చెప్పి అందరూ గుడ్ మార్నింగ్ చెప్తాను అనుకుంటున్నారా? అసలు ఏమైందంటే వేరే ట్రైన్కి వెళ్ళాల్సి ఉంది కదా. మా ట్రైన్ మేము ఎక్కిన ట్రైన్ కొంచెం లేట్ అవ్వడం వల్ల ఆ ట్రైన్ అయితే మిస్ అయిపోయాం మేము. అండ్ ఏం జరిగిందంటే ఎక్కాల్సిన ట్రైన్ నాగపూర్ మళ్ళీ వచ్చింది. మేము నాగపూర్ దిగాము కదా, సో ఆ ట్రైన్ మళ్ళీ నాగపూర్ వచ్చింది అనమాట. నైట్ 10:30 ఎంత అయింది. మామూలుగా అయితే సమత ఎక్స్ప్రెస్ వస్తుందని చెప్పాను కదా 1 o'clockకి. సో ఆ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. లక్కీగా మేము వేరే స్టేషన్కి వెళ్ళి వెళ్ళాల్సిన ట్రైన్ మళ్ళీ నాగపూర్ వచ్చిందనమాట. అక్కడి నుంచి డైవర్ట్ అయిపోయి ఇక్కడికి వచ్చింది ఆ ట్రైన్. సో మళ్ళీ ఆ ట్రైన్ ఎక్కేసాము మేము. ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు, ఎలా వెళ్తుందో తెలియదు. ట్రైన్ అయితే 6 hours లేట్ చూపిస్తుంది. మార్నింగ్ 11 కల్లా వైజాగ్ దింపాల్సింది. తెలియదు మరి ఎన్ని గంటలు దింపుతుందో. 6 hours లేట్ ఇంకా ట్రైన్ అయితే చూపిస్తుంది. ప్రస్తుతానికి మరి ఎక్కడ ఉన్నాము ఏంటని తెలీదు. వచ్చాము, ఇగో 5 సీట్లు అయితే మేము పడుకున్నాము. ఆ కిందన మా ఆయన పాప పడుకున్నారనమాట. చూద్దాం జర్నీ 6 hours లేట్ అంటున్నా. ట్రైన్ ఎలా ఉంటుంది ఏంటో. ఇక్కడ మధ్యాహ్నం 2 అయిందండి. విజయనగరం అయితే వచ్చాం మేము. విజయనగరం నుంచి మళ్ళీ వైజాగ్ వెళ్తుంది అనమాట. అక్కడి నుంచి అనకాపల్లి అయితే వెళ్ళాలి. మేము టిఫిన్స్ లేట్గా 11 అయిపోయింది. ఇంకా మా కోసం అయితే ఏం తీసుకోలేదు. పాప కోసం అయితే ట్రైన్లో వచ్చే ఎగ్ బిర్యానీ తీసుకున్నామండి. అది ఎగ్ బిర్యానీ అంటారో ఏమంటారో తెలియదు, మీరు చూస్తే మీరే చెప్పండి. 2 eggs అయితే ఇచ్చాడు కానీ బిర్యానీ అస్సలు ఏం బాగాలేదు. కానీ అడ్జస్ట్ అవ్వాలి కదా. ఆ పాప కూడా మార్నింగ్ నుంచి ఏం తినలేదని చెప్పి పాప కోసమే తీసుకున్నాం మేము. ఇది కొంచెం ఎగ్ బిర్యానీ అయితే ఇలా ఉండదు. మా ఎగ్ బిర్యానీ చూసారు కదా. ఇంకా ట్రైన్స్లో ఫుడ్ అంటే ఇలానే ఉంటుంది, మొత్తం అడ్జస్ట్ అయిపోవాలి మనము. ఇంకా వైజాగ్ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాము. విశాఖపట్నం బాబు ఎప్పుడు నేను చూసుకుంటే ఎప్పటికి వచ్చిందో స్టేషన్. ఈరోజు మార్నింగ్ దిగాల్సిన స్టేషన్ సాయంత్రం 4:30 అవుతుంది ఇంకనా. ఇప్పుడు వచ్చాము. మళ్ళీ ఇక్కడి నుంచి అనకాపల్లి వెళ్ళాలన్నమాట. సో దిగేసాక మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు. స్టేషన్ వస్తుంది కదా. ఇక్కడ ట్రైన్ అయితే దిగేసాము. ఆటో మాట్లాడుకొని అయితే వచ్చామన్నమాట. గేట్ నెంబర్ 4 దిగాము. అసలు లేదు, చాలా లేట్ అయిపోయింది కదా, వీడియో చేయడం కూడా అవ్వలేదు నాకు. సో అందుకని చెప్పేసి వెంటనే ఆటో మాట్లాడుకొని ఇంకా డైరెక్ట్ మా ఇంటికి అనకాపల్లి అనమాట. అనకాపల్లి మాట్లాడుకొని వెళ్ళిపోతున్నాము. మధ్యలో ఎక్కడ తినడానికైతే ఆపని చెప్పాలి. ఆకలి అసలు మధ్య ఏం తినలేదు. అలా రోజు ట్రైన్లో ఫుడ్ ఏం తింటాం. సో అందుకని చెప్పేసి అయితే ఆపేసాను నేను.
ఇక్కడ మధ్యలో ఆపితే వస్తుంది. ఓకేనా? ఇది మన కాన్వెంట్ వెళ్ళే దారిలో ఉంటుందండి పవర్ ప్లాంట్, సోలార్ పవర్ ప్లాంట్ అనమాట. 10 మెగావాట్స్ అంతా ఉంటుంది, చాలా పెద్దది. వైజాగ్ మొత్తం ఇదే పెద్ద అనుకోండి, ఎప్పుడు చూడలే ఎక్కడైనా. వైజాగ్లో ఇదే చూడడం నేను, అంటే ముందు చూసాను కానీ మీకు చూపిస్తున్నాను నేను. ఇదనమాట. అండ్ ఇంకా ఆటో అయితే ఇలా ఉండి వెళ్తుంది. గాజువాక జంక్షన్ 2 months తర్వాత అయితే వచ్చాను గాజువాక. చూసారు కదా, అంత ఓల్డ్ గాజువాక జంక్షన్ అనమాట. సెలెస్టియర్ పాత గాజువాక జంక్షన్ మాత్రం. ఇక్కడ నుంచి అయితే అనకాపల్లి అయితే వెళ్ళిపోతున్నాం. బాబా అయితే పడుకున్నారు, మా బాబా అయితే. ఇక్కడ మా ఊరు అయితే వచ్చామండి. చాలా రోజులు ఇంట్లో గ్రీన్ మొత్తం చూసి, అక్కడ ఇసుక మొత్తం ఎక్కడికి వెళ్ళినా ఇసుక ఉంటుంది, గ్రీన్ మొత్తం ఎక్కడో ఉంటుంది అనమాట. సో ఇక్కడ మొత్తం మనకి కొబ్బరి చెట్లు అవన్నీ కనిపిస్తాయి, అక్కడ మనకి ఓన్లీ వేప చెట్లే కనిపిస్తాయి. సో ఇక్కడ మా ఊరు అయితే వచ్చాను నేను. సో ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చామండి. మా బాబా ఇంటికి వచ్చేటప్పటికి 6:30 అయ్యింది. ట్రాఫిక్ ఎక్కువ ఈవినింగ్ కదా, సో ట్రాఫిక్ ఎక్కువ చాలా ఉన్నది. మా బాబుని పడుకోబెడతాను. ఇంకా పాప కూడా అన్నం కూడా పెట్టేశాను. ఇంకా పడుకోబెట్టడమే. పడుకొని మార్నింగ్ అయితే లేచేయాలి. చాలా టైర్డ్ అయిపోయింది. 3 days జర్నీ, ఫుల్ అసలు నాన్ స్టాప్ జర్నీ అనమాట. ఎప్పుడైనా ఎవరైనా ఎక్స్పీరియన్స్ అయ్యింది అది కూడా కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్.